నమస్కారం అండి. రణవి స్టోరీస్ కి స్వాగతం. ఇవాళ మనం పాప నవ్వింది అనే కథలోని 6వ భాగాన్ని విందామా? ఇంతకు ఈ కథలో ఏం చూద్దాం? పాప ఎవరిని చూసి భయపడ్డది, బూచి బూచి అంటూ ఎందుకు ఏడ్చింది అన్నది విందాం. ఇక కథలోకి వెళతాం. కమల వెనక్కి చూసింది. అక్కడొక కొత్త మనిషి మీసాలు గడ్డాలతో ఖరీదైన అధునాతనమైన వేషం వేసుకొని నల్లడ్డాలు పెట్టుకొని సిగరెట్ తాగుతూ వీళ్ళనే చూస్తూ నుంచున్నాడు. ఈ మనిషి ఎవరా, ఇక్కడికి ఎట్లా వచ్చాడా అనుకుంటూ పాప చెయ్యి పట్టుకొని లేమ్మా, చాలా సేపు అయ్యింది, వెళ్దాం అంటూ నడవడం మొదలు పెట్టింది గబగబా, కాస్త భయంతో. ఆ మనిషి వెనకనే వస్తున్నాడు. కమల పాపను ఎత్తుకొని ఇంకాస్త జోరు చేసింది నడక. అంతలో పాప ఆగు అని ఆ వ్యక్తి పిలవడంతో పాప ఏడుపు మొదలు పెట్టింది. కమల కూడా అయ్యో మాలే అన్న కూడా ఇక్కడ లేదే అనుకుంటూ ఆగకుండా పోతున్నది. ఆగమంటుంటే నిన్ను కాదు ఆగు అని పొలికేక పెట్టడంతో కమల పాపను గట్టిగా పట్టుకొని గబగబా ఇంట్లోకి పరిగెత్తింది. దారిలో సామాన్లు అడ్డదిడ్డంగా ఉన్నాయి. కొత్త మనుషులెవరో ఉన్నారు. కానీ కమల అవన్నీ ఏం గమనించలేదు. రొప్పుతూ వచ్చిన కమల ఏడుస్తున్న పాపని చూసి నీరజ, రాజేశ్వరి ఒక్కసారిగా ఏమైంది అని అడగడం మొదలు పెట్టాడు. పాప ఏడుస్తూ బూచి వచ్చాడు మా అమ్మ, నన్ను పిలిచాడు, నాకు కమిలికి భయం వేసి పరిగెత్తుకొచ్చాం అంటూ ఏడుస్తూ చెప్పింది. బూచెవరమ్మా అని అడగగానే గడ్డం మీసం అంటూ వాకిలి వంక చూసి ఆ వ్యక్తి మళ్ళీ కనపడడంతో కమల కుర్చీలలో మొహం దాచుకొని మళ్ళీ ఏడ్చింది. పాప చూపించిన వైపుకి చూసిన నీరజకి వాళ్ళ అమ్మకి నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు. అది మీ నాన్న తల్లి శ్రీపతి, బూచి కాదు ఏమీ కాదు అని వాళ్ళ నానమ్మ. ఆ మాటలకి ఆశ్చర్యంతో చూసింది కమల ఆ మనిషి వైపు. అట్లా చూస్తున్న కమలతో నీరజ, మా అన్నయ్య కమల రేపు రావాల్సింది, ఈ రోజే వీలై వచ్చాడు. పాప ఏంటంటే తోటలో ఆడుకుంటున్నదని చెప్తే వచ్చాడు. మా అన్నయ్యతో పాటే మా ఆయన కూడా వచ్చాడు. నేను ఎల్లుండి వెళ్తున్నా అంది నీరజ. అప్పటికి అక్కడ ఉన్న కొత్త మనుషులు సామాను కంటికి కనిపించి సిగ్గుపడి అవతలకు వెళ్ళిపోతున్న కమలను చూసి శ్రీపతి, పని వాళ్ళకే ఇంత తలబిరుసా అంటున్న మాటలు వినబడ్డాయి. వెంటనే నీరజ అన్నయ్య అని గట్టిగా అరిచింది. రాజేశ్వరి దేవి కూడా శ్రీపతి అని అరిచింది. కమల వెనక్కి చూడకుండా వెళ్ళడం, పాప కమిలి అంటూ కమల వెనక్కి వెళ్ళడం చూసి శ్రీపతి కనుబొమ్మలు ముడిపడినాయి. తల ఎగరేసి ఊరుకున్నాడు. ఆ రోజంతా బావమరుదులు వాళ్ళ విదేశీ వ్యవహారాలు చర్చించుకుంటూ మాట్లాడుకోవడంతో గడిచిపోయింది. నీరజ ప్రయాణ సన్నాహాల హడావిడితో ఎవరికి తీరిక లేకుండా పోయింది. నీరజకిచ్చి పంపించే వస్తువులు, అల్లుడికి పెట్టే కొత్త బట్టలు, మిఠాయిలు చేయించడంలో ఇల్లు వారికి తీరుబడే చిక్కలేదు. ఆ 2 రోజుల్లోనూ పాప ఇటొక గంతు అటొక గంతు వేస్తూ ఆడుకుంటున్నది. నీరజ ఊరికి వెళ్లే రోజు రానే వచ్చింది. కమల దగ్గరకు వచ్చి నీరజ, ఇక్కడికి వచ్చినాక నీతో బాగా కాలక్షేపం అయ్యింది కమిలి, ఎప్పటికన్నా హాయిగా. అక్కడికి వెళ్ళినాక నువ్వు లేకపోతే ఎలా తోస్తుందో ఏమిటో అంటూ కమల చెయ్యి పట్టుకొని చూడు కమిలి, అన్నయ్య స్వతహాగా మంచివాడే, కానీ 4 ఏళ్ల కిందట అంటే ఈ పాప పుట్టినాక ఏమైందంటే అని టటాపటాయించి మారిపోయినాడు. కోపం ఎక్కువైపోయింది. ఒకవేళ నిన్నేమన్నా కోపగించుకోకు, పాప కోసం అమ్మ కోసం అని కళ్ళ నీళ్ళ కమ్మగా లేచి వెళ్ళిపోయింది. నీరజ భర్తతో బొంబాయి వెళ్ళింది. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. నీరజ ఎప్పుడు పాపనో కమలనో తోడు చేసుకొని నానా హంగామా చేసేది. ఇప్పుడిక ఎవరి పనుల్లో వాళ్ళు జారుకున్నారు. శ్రీపతి వచ్చినాక పని వాళ్ళంతా చెప్పులు చేయకుండా తిరుగుతున్నారు. హెడ్ మాస్టర్ ని చూసి పిల్లలు నిశ్శబ్దంగా తొలగినట్టు తప్పుకొని తిరుగుతున్నారు. ఈ మార్పు రాజేశ్వరి గమనించింది. ఆఖరికి శ్రీనివాసరావు గారు కూడా మునుపటల్లే స్వేచ్ఛగా తిరగడం లేదు. శ్రీపతి ముఖం చూస్తేనే అంతా చెప్పబడుతున్నారు. ఆ గడ్డాలు మీసాలు సగం కారణం.
శ్రీపతి ఎప్పుడు చూసినా అశాంతిగా ఆగ్రహంతోనే తిరుగుతున్నాడు. 4 సంవత్సరాల కిందట అందరినీ నవ్విస్తూ మూలనున్న వాళ్ళని కూడా ముందుకు లాగి కవ్వించే శ్రీపతి ఇప్పుడు మనిషి కంపుని అని తిరుగుతున్న రాక్షసుడల్లే ఉన్నాడు. మునుపు సంతోషంతో వెలిగి ఆ కళ్ళు ఇప్పుడు కర్కశంగా నిర్దాక్షిణ్యంగా మండుతున్నాయి. ఎవరు దొరుకుతారా, ఎవరిని హింసిద్దామా అన్నట్టు చూస్తాడు. రాజేశ్వరీదేవి శ్రీనివాసరావు గారు ఇది గమనించారు. తల్లి ప్రాణం విలవిలలాడుతోంది. దేశాల మీద పోయిన శ్రీపతి తిరిగొస్తున్నాడంటే మనిషికి శాంతి చిక్కి ఆనందంగా వస్తున్నాడనుకుంది. కానీ ఇట్లా అశాంతితో శాసనమే తిరిగొస్తున్నాడనుకోలేదు. ఆమె ఆ పరిస్థితిని ఎదుర్కోలేక ఏమీ చెయ్యలేక బాధపడుతోంది. పాప ఇంకా బూచి అనడం మానలేదు. ఆశ చూపించి తెచ్చిన శ్రీపతి దగ్గరికి పోవడం లేదు. బలవంతాన దగ్గరికి తీసుకుంటే ఎక్కుపెట్టేట్లు ఏడ్చి కమల దగ్గరకు పోతున్నది. రాజేశ్వరి శ్రీపతి ఆత్రంగా చుట్టుకు తిరగడాన పాప ఆమె దగ్గరికి కూడా పోవడం లేదు. ఎంతసేపటికి కమిలి అంటూ కమలనే పట్టుకొని ఉంటున్నది. ఇంకా భరించలేక రాజేశ్వరి, బాబు శ్రీపతి, ఆ గడ్డాలు మీసాలు తీసేయి నాయనా, పాప బెదిరిపోతున్నది అని నీకు తీస్తే నీకు దగ్గరవుతుందేమో అన్నది. దానికి శ్రీపతి విసురుగా, పక్కనున్న వాళ్ళు చేరనీయకపోతే అదేం చేస్తుంది పసిపిల్ల అన్నాడు. ఆ కోపం ఎవరికో అర్థం చేసుకున్న రాజేశ్వరి ఉసురుమన్నది. కమలదేం దోషం లేదని, దానికి కారకురాలు కాదని ఆమెకు తెలుసు. తనే విన్నది ఎన్నోసార్లు. నాన్నేగా భయపడతావెందుకు మాధురి? ఇంతకు ముందు నాన్న కబుర్లు చెప్పేదానివి, పోయి ఆడుకో అనడం, పాప నీ దగ్గరకు పోను, నీ దగ్గరే ఉంటా, ఆ బూచి నన్ను కొడతాడనడం. ఇదైనా 2 రోజులకి శ్రీపతి ఏమనుకున్నాడో ఏమో, గడ్డాలు మీసాలు తీసేసి పూర్వపు శ్రీపతై ఎట్లా ఉన్నానమ్మా అంటూ రాజేశ్వరి ముందుకొచ్చాడు. ఆవిడ ఆనందంతో, నీకేం బాబు, గ్రహణం విడిచిన చంద్రుడల్లే ఉన్నావని తన మాట ఆ మాత్రం విన్నందుకే సంతోషించింది. ఇంట్లో అందరూ కాస్త గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరి మునుపటంత తప్పుకు తిరగడం లేదు. కాస్త మనిషిని చూసినట్టే చూస్తున్నారు. పాప కూడా కాస్త పిలిస్తే ముఖం చూడడం వరకు వచ్చింది, దగ్గరకు రాకపోయినా. శ్రీపతి కూడా నలుగురిని పలకరించడం మొదలుపెట్టాడు. కుశల ప్రశ్నలు వేయడం సాగించాడు. ఓ 2 నిమిషాలు మాట్లాడడం నేర్చుకున్నాడు. రాజేశ్వరి శ్రీనివాసరావు గారితో వ్యవహారాలు చూస్తున్నాడు. అది కాదు మామయ్య, ఇట్లా ఎందుకు చేయకూడదంటూ సలహాలు ఇవ్వడంలోకి వచ్చాడు. తల్లి బయటకి, శ్రీనివాసరావు గారు లోపల వస్తున్న ఈ మార్పును చూసి సంతోషించారు. శ్రీపతి ఇప్పటికీ కమలని శత్రువుని చూసినట్టే చూస్తున్నాడు. కనిపిస్తే మండిపడతాడు. ఏదైనా వెటకారంగా నొప్పించే మాట అంటాడు. బాధ పెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇది అందరూ గమనించినా ఏమీ చెయ్యలేకపోయారు. కమలకి కష్టమనిపించేది కానీ శ్రీపతి మాటలు అంత పట్టించుకునేది కాదు. ఇది చూసిన వాళ్ళు మునుపు బాబుగారంతా కలిసి ఉండేవారనుకున్నారమ్మా, ఎంత మంచి వాళ్ళు అనుకున్నావు, ఈ 4 ఏళ్లగానే అనేసి వెంటనే సంభాషణ ఆపేసి వెళ్ళిపోయేవాడు ఏదో పని ఉన్నట్టు. 4 ఏళ్ల నాడు ఏమైందో కమలకి తెలియదు. పాప తల్లి చనిపోయిందనుకోవడం మినహా. పాపం శ్రీపతి ఆవిడని ఎంత ప్రేమించాడో, ఆవిడే పోగానే ఇంత మారిపోయినాడనుకుంది సానుభూతితో, జాలిగా. అందుకనే వీలైనంత వరకు పాపకి నచ్చచెప్పి తండ్రి దగ్గరకు పంపిస్తూ ఉండేది. ఈ మధ్య పాప తండ్రి దగ్గరికి బాగానే వెళ్తున్నది. శ్రీపతి కూడా బాగా దగ్గరకు తీస్తాడు, ఆడుకుంటాడు, అవి ఇవి తెచ్చి పెడతాడు. కానీ పాపకి కోరుకున్నంత దగ్గర కాలేకపోతున్నాడు. ఏది చేసినా పాప మా కమిలి అయితే ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అంటూ వంక పెట్టేది. మరి కమిలి ఈ కథ ఇలా చెప్పిందేం? కమిలి చెప్పిందే బాగుంది, ఇదేం బాగాలేదు అని గొనుగుతుంది. తనకొచ్చిన కథలు శ్రీపతికి చెప్తుంది. ఎవరు చెప్పారమ్మా అంటే
మా కమిలి అంటుంది. ఒకరోజు ఏదో సన్నగా పాడుతున్నది. అరే పాప, నీకు పాట వచ్చా? నాకు తెలియదు అన్నదానికి మా కమిలికి బోలెడండి పాటలు వచ్చు. కమిలి పాడుతుంటే నేను నేర్చుకున్నాను అన్నది. ప్రతిదానికి పాప కమిలి కమిలి అనడంతో అసలే కమల పట్ల శత్రుత్వం చూపిస్తున్న శ్రీపతి ఇంకా మండిపడేవాడు. తన బిడ్డని తనకు కాకుండా చేస్తున్నదని గోల చేసేవాడు. పాప ఎంతసేపైనా ఆటలలోని కమల పిలిస్తే పరిగెత్తేది. అన్నం తిందామని శ్రీపతి పిలిస్తే పోక కమిలియే పెట్టాలనేది. నిద్రపోవడానికి అంతే. శ్రీపతి ఎంతో ప్రయత్నించేవాడు తన దగ్గర పడుకోబెట్టుకోవడానికి. కానీ పాప వినేది కాదు. ఒకవేళ మొదట్లో పడుకున్న అర్ధరాత్రి వేళకి లేచి ఏడుస్తూ వెళ్ళేది. వీటన్నింటితో శ్రీపతికి కమలంటే మొదటి నుంచి ఉన్న నిరసన కసి పెరిగినాయి. దాంతో నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు పట్టేవాడు. పాపతో కమల తోటలో ఆడుకునేటప్పుడు పని కట్టుకుని వెళ్ళి పగలైతే ఎండలో పసిపిల్లలని తిప్పుతావా? ఆ పాటి తెలియదా అని గట్టిగా అరిచేవాడు. సాయంత్రం అయితే ఎద్దులలో ఉండే పెద్దవాళ్ళకి చలిగాలి లేకపోతే పసిపిల్లలకి జబ్బు చెయ్యదా అంటూ పాప ఏడుస్తున్నా ఆగకుండా చంక వేసుకొని వచ్చేవాడు. సరికదా ఇంట్లో కూర్చుంటే పిల్లకి గాలు వెళ్తుందో అక్కర్లేదా? ఆటపాటలు అక్కర్లేదా? ఏముంది, వందల కొలది జీతాలిచ్చి పెడుతుంటే సోమరులైపోతున్నాడంటూ మండిపడేవాడు. కమలకి ఏమీ తోచేది కాదు. తనంటే అంత ఖర్చు ఎందుకు అసలు బోధపడేది కాదు. తాను చేస్తున్న తప్పు అంతకన్నా కనబడేది కాదు. చేస్తే చేశావని, లేకపోతే లేదనడంతో కాలు చెయ్యి ఆడక అల్లాడిపోయేది. మునుపటల్లో ఇల్లంతా తిరగడం లేదు. తమ గదుల్లోనే ఉండిపోతున్నది. పెత్తనం చేయడం లేదు. కలకలలాడుతూ తిరుగుతూ తన పని మూడొంతులు నెత్తినేసుకున్న కమల అలా ఎందుకు మూలన కూర్చుందో రాజేశ్వరికి తెలియదు. శ్రీనివాసరావు గారు కమల అంటూ పిలిచి ఏది అడగడం ఎక్కడ ఉందో మహారాణి అంటూ శ్రీపతి అటకారపు సమాధానాలు విని శ్రీపతి మొహంలోకి చూసి ఊరుకునేవాడు. పని వాళ్ళ విషయం చెప్పక్కర్లేదు. నాయకుల్ని పోగొట్టుకున్న ప్రజలల్లే తిరుగుతున్నారు. రాజేశ్వరి ఉండబట్టలేక కమల గదికి వెళ్ళి నిస్తేజంగా కూర్చున్న కమలని చూసి ఎలా ఉందమ్మా, ఒంట్లో బాగుండడం లేదా అని అడిగింది. ఇంతకీ కమల ఏం సమాధానం చెప్తుందో రేపు కథలో విందాం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.